ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 20వ తేదీ 2025 శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఇప్పుడు వికారాలను దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. ఈ తమో ప్రధానమైన ప్రపంచం సతో ప్రధానంగా అవుతుంది అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో ఎప్పుడూ కూడా విసిగిపోరాదు. సమాధానం: మీకు మీ జీవితంపై ఎప్పుడూ విసుగు కలగరాదు. ఎందుకంటే ఇది వజ్ర సమానమైన జన్మగా మహిమ చేయబడింది. దీనిని బాగా కాపాడుకోవాలి కూడా. ఆరోగ్యంగా ఉంటే జ్ఞానం వింటూ ఉండగలరు. ఇక్కడ ఎన్ని రోజులు జీవించి ఉంటారో అన్ని రోజులు సంపాదన జరుగుతూ ఉంటుంది. లెక్కాచారాలు కూడా సమాప్తి అవుతూ ఉంటాయి అంటున్నారు బాబా. ఈరోజు పాట ఓం నమ శివాయ. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఒక్క తండ్రి అవ్యభిచారి స్మృతిలో ఉండి దేహ భావమును సమాప్తం చేయాలి. మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. ఈ శరీరంలో ఉంటూ అవినాశీ సంపాదన జమ చేసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: జ్ఞానయుక్త ఆత్మలుగా ఇతరులకు సేవ చేయాలి. తండ్రి నుంచి ఏం విన్నారో దానిని ధారణ చేసి ఇతరులకు వినిపించాలి. 5 వికారాలను దానమిచ్చి రాహువు యొక్క గ్రహణం నుండి ముక్తులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఏకమతము మరియు ఏకరస అవస్థ అంటే ఏకరస స్థితి ద్వారా ధరణిని ఫలదాయకంగా చేసేవారు హిమ్మత్వాన్ ధైర్యశాలి భవ. వరదానం యొక్క వివరణ: ఎప్పుడైతే పిల్లలైన మీరు ధైర్యశాలురుగా సంఘటనలో ఏకమతము మరియు ఏకరస అవస్థలో ఏకరస స్థితిలో ఉంటారో లేక ఒకే కార్యంలో లగ్నం అవుతారో అప్పుడు స్వయం కూడా సదా ప్రఫుల్లితంగా ఉంటారు. అంతేకాక ధరణిని కూడా ఫలదాయకంగా చేస్తారు. ఎలాగైతే ఈ రోజులలో సైన్స్ ద్వారా ఇప్పటికిప్పుడు బీజం వేస్తూనే ఇప్పటికిప్పుడే ఫలం లభిస్తుందో అలా సైలెన్స్ బలంతో సహజంగా మరియు తీవ్ర వేగంతో ప్రత్యక్షతను చూస్తారు. ఎప్పుడైతే స్వయం నిర్విఘ్నంగా ఒక్క తండ్రి యొక్క లగన్లో మగ్నమైపోయి ఏకమతము మరియు ఏకరసంగా ఉంటారో అప్పుడు ఇతర ఆత్మలు కూడా స్వతహాగానే సహయోగులుగా అవుతారు. ధరణి ఫలదాయకంగా అయిపోతుంది అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరైతే అభిమానాన్ని గౌరవంగా భావిస్తారో వారు నిర్మాణంగా అంటే నిరహంకారులుగా ఉండలేరు. మంచిది. ఓం శాంతి.